రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినాడంటే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి పేదవాళ్ళు భవిష్యత్తుని పేదవాళ్ళు తలరాత్రులు మార్చినాడు రాజశేఖర రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, ఆరోగ్యశ్రీ ఇచ్చి పేదవాళ్ళకి ఆరోగ్యవంతులుగా చేసే కార్యక్రమం తీసుకొని వచ్చి దాదాపు 5 లక్షల వరకు వారు మీకందరికి తెలుసు రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పి పెట్టడం జరిగింది. పేదవాడికి కావలసిన కూడు గుడ్డ నీడ ఈ 3 కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు అంతా కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఇండ్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా మన ఇందిరమ్మ ఇండ్లని పెట్టి ఆ ఇండ్లని కూడా కంప్లీట్ చేసే చరిత్ర రాజశేఖర రెడ్డి సృష్టించాడు. రైతులు కానీ ఏ వర్గానికి కానీ మోసం చేయకుండా 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించాలంటే రామరాజ్యాన్ని మనం చూడలేదు కానీ రాజశేఖర రెడ్డి రాజ్యం చూసినాము. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి శాశ్వతంగా పేదవాళ్ళ హృదయంలో నిలిచిపోయినాడు. ఆయన కుమారుడు అదే రుణమాఫీ ఎవరు చేయని రుణమాఫీని జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో పోరాడి రుణమాఫీ పూర్తిగా చేశారు. రుణాన్ని కట్టిన వాళ్ళకి కూడా మళ్ళీ 5,000 రూపాయలు ఇచ్చినాడు. ఇప్పుడే చెప్తున్నాడు ఆయన జలయజ్ఞం ఎందుకు పెట్టినాడంటే ప్రతి రైతు బాగుండాలి, రైతులకి నీళ్లు ఇప్పొచ్చాలని దృక్పథంతోనే జలయజ్ఞం తీసుకొని వచ్చాడు. ఇంకా చెప్పుకుంటే పోవాలంటే ఈ రోజంతా కూడా మాట్లాడాల్సి వస్తుంది రాజశేఖర రెడ్డి గారి గురించి. అదేవిధంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఎక్కడ కనబడలా. రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లోనే ఎంపీ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయినారో మీకు అందరూ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి ఏ విధంగా పొట్టలు పెట్టుకున్నారో మీకు అందరూ కూడా తెలుసు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం ప్రజల కోసం తప్పించి పేదవాళ్ళ కోసం తప్పించాడు. ఆయన వచ్చినాక ఏమి నిర్ణయాలు తీసుకున్నాడో మీకు అందరికీ కూడా తెలుసు. పేదవాడు తలరాత్రులు మార్చాలి, పేదవాడు తలరాత్రులు మార్చాలంటే ప్రపంచంలో ఎక్కడైతే విద్యావంతులు ఎక్కువ ఉండే ఆ కంట్రీస్ ఈరోజు దేశంలో ముందుకు పోతున్నది. దానికి సమానంగా చేయాలి. బడుగు బలహీన వర్గాలే కాదు, పేదవాళ్ళు మనం విద్య కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకొని వచ్చి నవరత్నాలు ఇంకా వెంతక మీకు అందరూ కూడా తెలిసిందే. అమ్మఒడి దగ్గర నుంచి బిడ్డలు చదువుకోవాలంటే ఫస్ట్గా ఆహారం కూడా మెనూ మార్చి ప్రతి బిడ్డ చదవాలి. 60 సంవత్సరాలకు ముందు ఏ విధంగా స్కూళ్ళు ఉండింది నాడు నేడు తీసుకొని వచ్చి ఆ బిల్డింగ్లు ఎట్టగట్టాడు, అది ఒక దేవాలయాల మాదిరిగా కట్టాడు. అదేవిధంగా సెక్రటరీకి మీకు అందరూ కూడా తెలుసు, పంచాయతీ సెక్రటరీలని మనకు సెక్రటరీ వ్యవస్థ తీసుకొని వచ్చి దాదాపు 1,50,000 మందికి ఎగ్జామ్ పెట్టి మెరిట్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏమిటి ఒక్కతూరి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు జగనన్న చేసిన కార్యక్రమాలు మొత్తం నెరవేరుస్తాను, మళ్ళీ దానికి డబ్బులు కాదు త్రిబుల్ కాదు ఇంకా మీకేమేమి కావాలన్నా వస్తువులు చేస్తానంటే రైతులు కానీ ప్రతి ఒక్కరికి వాగ్దానం చేసి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాను, 3 సెంట్లు ఇచ్చినారని చెప్పి మాట్లాడినటువంటి మన చంద్రబాబు నాయుడు జగనన్న ఒకటూరు ఎగ్జాంపుల్గా తీసుకో. జగనన్న ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. 28 లక్షల మందికి ఇళ్లు కంప్లీట్ చేశాడు. ఆరోగ్యశ్రీని 28 లక్షల వరకు ఏర్పాటు చేశాడు. చదువుకున్న వారికి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చాడు. రైతుల కోసం తప్పించాడు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లంతా కూడా చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాడు. మరి ఈరోజు ఆయన వ్యవస్థ 5 సంవత్సరాలు ఎంతో మార్పు తీసుకొని వచ్చినాడు. మతాన్ని కులాన్ని పార్టీని చూడొద్దండి. పేదవాళ్ళ యొక్క భవిష్యత్తుని ఏ విధంగా తలరాత్రులు మార్చాడో ఒక తూరి ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ముఖ్యంగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు డిఎస్సి సెలక్షన్ ఎంత జరిగింది కరుణాకర్ రెడ్డి చాలా చక్కగా చెప్పాడు, పృథ్వీ గారు చెప్పారు, మీరు ఆశ్రయిస్తున్నటువంటి కృపాలక్ష్మి గారు కూడా దాని గురించి క్లియర్గా చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎవరిని చంద్రబాబు నాయుడిని నీకు అధికారం నీ కొడుకు చేతికి ఇచ్చేసినావు,
నీ కొడుకు అధికారం తీసుకుని వచ్చి పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి లోకేష్ గాని చంద్రబాబు కాదు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత దారుణమైన పనులు ఎక్కడ జరగల. ఈరోజు డిఎస్సిలో అవకతవకలు జరిగింది, దేశమంతా కోడి కూస్తూ ఉన్నది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ నీట్ లో ఎంత అవకతవకలు జరిగింది, దానివల్ల స్టూడెంట్స్ ఏ విధంగా ముందుకు వచ్చారు. అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే అక్కడ మంత్రులు కానీ ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ సపోర్ట్ చేయలేదు. దానికి కేవలం స్టూడెంట్ ఉద్యమం వచ్చింది. దానికి భయపడి ప్రధాని కూడా తల వంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి దేవేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా స్టూడెంట్ ఉద్యమం చిన్నగా పోదు. ఖచ్చితంగా లోకేష్ నువ్వు కానీ రిజైన్ చేయకుండా పోతే నీకు మీ నాయన ధృతరాష్ట్ర కౌగిల్లో కూర్చొని నువ్వు కానీ రిజైన్ చేయకుండా పోతే ఈ ఉద్యమం నిలవదు. ఇది జగన్మోహన్ రెడ్డి కోసమో వైఎస్ఆర్ పార్టీ కోసం చేసిన ఉద్యమం కాదు. ఇది స్టూడెంట్ల కోసం, రేపు భవిష్యత్తు కోసం. ఈరోజు నేటి విద్యార్థులు భవిష్యత్తులో పెద్ద ఆలోచనతో ముందుకు పోయి దేశాన్ని పరిపాలించే కార్యక్రమాలు చేసేది కాకుండా దేశ పౌరులుగా నిలబెట్టాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు. మేము అవినీతి పైన నిలబెట్టి నిన్ను రిజైన్ చేయమని మేము కాదు, కంప్లీట్ గా ఆ డిఎస్ లో ఎవరెవరు బాధపడినారు, మెరిట్లు వచ్చి ఎవరెవరికి రాలేదు వాళ్ళందరూ కూడా ఒక్కమడిగా అయినారు. స్టూడెంట్స్ కోసం స్టూడెంట్ తల్లిదండ్రులు కూడా లోకేష్ బాబు రిజైన్ చేసేంత వరకు దీనిపైన పోరాటం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఎగ్జామ్లు తీసుకో ఆయన కొడుకు పైన మర్డర్ కేసులో ఆయన ఉన్నాడని చెప్తే సిబిఐ ఎంక్వైరీ చేసి నా కొడుకుని నిరూపించి ఉరిశిక్షిస్తే కూడా నేను బాధపడనని చెప్పినటువంటి నాయకుడు, మడడం తిప్పినవాడు. అటువంటి వ్యక్తుల్లో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడో ఒక్కతూరి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ 2 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏ విధంగా నాశనం అయిపోయిందో, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో అది చూడమని చెప్తున్నాను. కానీ కేబినెట్ లో ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఈరోజు యాప్, అది మహిళల కోసం పెట్టిన దిశ యాప్, ఆ దిశ యాప్ వల్ల మహిళలందరూ ధైర్యంగా ముందుకు పోతున్నారు. ఇండియాలో ఎవరు పెట్టిన యాప్ పెట్టి ఆయన ఒకవేళ ఇన్సిడెంట్ జరిగి వెంటనే 20 నిమిషాల లోపల వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఒకవేళ రేపులు గీపులు జరిగితే వాళ్ళు వెంటనే నెలకంతా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే యాక్ట్ తీసుకుని వస్తే, ఈరోజు కేబినెట్ లో మహిళలకు కూడా రక్షణ లేకుండా ఈరోజు నీ 2 సంవత్సరాలు నీ మహిళల రక్షణ పోగొడతావు. ఆ యాప్ను కూడా తీసేస్తున్నావంటే నేను ఏమి చెప్పాలో నాకు అర్థం కాల. లాస్ట్ లో మీరందరూ కూడా ఆలోచించండి. గవర్నమెంట్ భూములు మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, హాస్పిటల్ ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీనివల్ల పేదవాళ్ళందరూ కూడా ముష్టి ఎత్తుకుని తిరిగే కార్యక్రమం చేయబోతున్నారు. పేదవాళ్ళని ముష్టి ఎత్తుకునే పరిస్థితి తీసుకుని వచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీనికి స్వస్తి చెప్పుకోతే తిరుగుబాటు వస్తుంది. మీ పతనం 3 సంవత్సరాలు కదా, 1 సంవత్సరం లోపలనే మీకు పతనం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడైనా మేలుకో చంద్రబాబు, ఇప్పుడైనా మేలుకో పవన్ కళ్యాణ్, ఏం మాట్లాడినా మాట్లాడు. ఇప్పుడైనా నీ మనస్తత్వాన్ని మార్చుకొని లోకేష్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ